ష్రాడింజర్ ఈక్వేషన్ మన ట్రిపుల్ అండ్ ఈసీఈ స్టూడెంట్స్కి క్వాంటమ్ మెకానిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు ష్రాడింజర్ ఈక్వేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ వరల్డ్లో పార్టికల్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పే ఈక్వేషనే ష్రాడింజర్ ఈక్వేషన్. క్లాసికల్ ఫిజిక్స్ లో న్యూటన్ లాస్ ఉంటే క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చేటప్పటికి ష్రాడింజర్ ఈక్వేషన్ ఉంటుంది. క్లాసికల్ ఫిజిక్స్ లో న్యూటన్ లాస్ మనకి పొజిషన్ డిస్క్రైబ్ చేస్తే క్వాంటమ్ వరల్డ్ లో ష్రాడింజర్ ఈక్వేషన్ అన్నది వేవ్ ప్రాబబిలిటీని డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు మనం ష్రాడింజర్ ఈక్వేషన్ ని ఒక సింపుల్ లేమ్యాన్ ఎగ్జాంపుల్ తో డిస్క్రైబ్ చేద్దాం. ఒక గిటార్ తీసుకోండి, దాన్ని స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు అది ర్యాండమ్ గా వైబ్రేట్ అవ్వదు, సర్టెన్ వైబ్రేషన్ మోడ్ ని మాత్రమే అలౌ చేస్తుంది. క్వాంటమ్ వరల్డ్ లో కూడా పార్టికల్ ఒక వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. ష్రాడింజర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు ఒక సర్టెన్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇవి ర్యాండమ్ గా వచ్చే ఎనర్జీ లెవెల్స్ కాదు, వీటిల్ని ఐగన్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ష్రాడింజర్ ఈక్వేషన్ కి ఐగన్ వాల్యూస్ కి ఐగన్ వెక్టర్స్ కి రిలేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ష్రాడింజర్ ఈక్వేషన్ ని చూద్దాం. హెచ్ సై ఈక్వల్స్ టు ఈ సై. ఇక్కడ హెచ్ అంటే హామిల్టోనియన్ ఆపరేటర్, సై అంటే వేవ్ ఫంక్షన్ ఆర్ ఏ క్వాంటమ్ స్టేట్ ఆర్ ఏ ఐగన్ వెక్టర్, ఈ అంటే ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఏ ఐగన్ వాల్యూస్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ మొత్తం అంతా ఒక ఐగన్ వాల్యూ ప్రాబ్లం అనమాట. అంటే అలౌడ్ స్టేట్ ఈక్వల్స్ టు ఐగన్ వెక్టర్స్, అలౌడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఐగన్ వాల్యూస్. సరే, ష్రాడింజర్ ఈక్వేషన్ అంటే అర్థమైంది, బానే ఉంది. బట్ ఇక్కడ ట్రిపుల్ కి ఈసీఈకి కనెక్షన్ ఎక్కడ? ఫ్యూజన్ కి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇస్ నథింగ్ బట్ క్వాంటమ్ మెకానిక్స్ దగ్గర. సో ఆబ్వియస్లీ మన ట్రిపుల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ వాళ్ళకి కనెక్షన్ ఉంది. సిలికాన్ లో ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్ గా మూవ్ అవ్వవు, ది ఆక్యుపై ఎనర్జీ బ్యాండ్స్. వాటిల్లే మనం వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్స్ అని చెప్పి అంటాం. ఈ బ్యాండ్ స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది అంటే ష్రాడింజర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే వస్తుంది. వితౌట్ ష్రాడింజర్ ఈక్వేషన్స్ నో బ్యాండ్ థియరీ, నో సెమీ కండక్టర్స్, నో ట్రాన్సిస్టర్స్, నో పవర్ ఎలక్ట్రానిక్స్. మీ ఐజీబీటీస్ కానీ, మాస్ఫెట్స్ కానీ, ఇవి ఎఫ్ఈటీస్ కానీ అన్నీ కూడా ష్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంది. అది ఇండైరెక్ట్ గా దేనికి లింక్ అయింది అంటే క్వాంటమ్ మెకానిక్స్ ఈస్ ద బేస్. ఎలక్ట్రానిక్స్ లో మీరు స్టడీ చేసే కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ కానీ, సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, ఇన్నర్ కోర్ సెమీ కండక్టర్ డివైజెస్ ఎలా వర్క్ చేస్తున్నాయో తెలుసుకోవాలంటే క్వాంటమ్ మెకానిక్స్ కంపల్సరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ ఎలా వర్క్ చేస్తుంది? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఈ కాన్సెప్ట్ మనం క్వాంటమ్ ఫిజిక్స్ నుంచే వచ్చింది. ఆప్టిక్స్ కానీ, ఫోటో డయోడ్స్ కానీ, సోలార్ సెల్స్ కానీ, ఇవన్నీ కూడా ష్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్యూబిట్స్ ఆర్ ఐగన్ స్టేట్స్ ఆఫ్ ఎ క్వాంటమ్ ఆపరేటర్. ఈసీ అండ్ ట్రిపుల్ లో మనం మ్యాట్రిసెస్ యూస్ చేస్తాం, స్టేట్ స్పేస్ మోడల్ ని యూస్ చేస్తాం. ఇందులో ఐగన్ వాల్యూస్ ని, స్టెబిలిటీస్ ని డిఫైన్ చేస్తాం. ఐగన్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ క్వాంటమ్ వరల్డ్ కి వచ్చేటప్పటికి ఎనర్జీ లెవెల్స్ ని చెప్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాంటమ్ ఫిజిక్స్ ఒక ఫౌండేషన్. గా చెప్పాలంటే మీ ట్రాన్సిస్టర్ ని డిజైన్ చేసిన, పవర్ సిస్టమ్స్ ని ఎనలైజ్ చేసిన, ఒక సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసిన డీప్ లెవెల్లో ష్రాడింజర్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫిజిక్స్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఈ వీడియో వల్ల మీకు ష్రాడింజర్ ఈక్వేషన్ కి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి లింక్ ఏంటో అర్థం అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్లర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.